ప్రైస్తిలా దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయములో దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. శక్తిహీనులు అంటే మనము శరీరపరంగా ఏదైనా బలహీనంగా ఉన్నప్పుడు, ఏంటి అలా శక్తిహీనముగా ఉన్నావేంటి, ఏంటి అలా శక్తి లేనట్లుగా ఉన్నావేంటి అని అంటూ ఉంటారు. అలాగే లోకములో ఒక బలమైనటువంటి ధనవంతుణ్ణి చూసి మనము వారితో ఢీకొనలేమండి, వారు చాలా శక్తిమంతులండి, వారికి రాజకీయ పలుకుబడి ఉందండి, వారికి ధనబలము బంధుబలగము ఉందండి, వారు చాలా శక్తిమంతులండి, వారితో మనము ఢీకొనలేము, వారితో మనము మాట్లాడాలి అంటే మన శక్తి చాలదండి, మనము శక్తిహీనులమండి, వారైతే ఏ కార్యమైనా చేయగలరు కానీ మనము చేయలేము అని ఇలా మనల్ని మనము ఏమనుకుంటాము అంటే, మనల్ని మనము తక్కువ ఆలోచించుకొని శక్తిహీనతలోనికి వెళ్ళిపోతూ ఉంటాము. ఒకవేళ నీవు శరీరపరంగా శక్తిహీనురాలివి, శక్తిహీనుడవు అయినా, లేక ఆర్థిక పరంగా ఉద్యోగాలలో అనేక రకములైన సమస్యలను బట్టి శక్తిహీనత, లేదా కుటుంబాలలో మనకు ఉన్నటువంటి పోరాటాలు, సమస్యలను బట్టి శక్తిహీనత, ఇలా అనేక రకములైన సమస్యలను బట్టి మనము శక్తిహీనముగా ఉన్న దేవుడు ఈరోజు నీకు నాకు ఇస్తున్న వాగ్దానము ఏమిటి అంటే, బలాభివృద్ధిని కలగజేయువాడు ఆయనే. నీ శరీరము కొన్ని సంవత్సరాలుగా శక్తిహీనతలో ఉందా? అయితే 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయనను ముట్టినప్పుడు, ఆయనను ముట్టిన వెంటనే స్వస్థత కలిగింది, బలవంతురాలుగా అయ్యింది. ఆనాడు సంసోను కూడా తన శక్తిని అంతా పోగొట్టుకున్నాడు. సంసోను ఎంత బలవంతుడండి, ఒక్క చేతితో ఎంతటి బలవంతులనైనా పడగొట్టగలిగిన వ్యక్తి. గాడిద ఎముకతో 1000 మందిని హతమార్చిన బలవంతుడు సంసోను. కానీ ఒకానొక సందర్భంలో ఆయన శక్తిహీనుడైపోయినాడు, ఆయనకి శక్తి అంతా పోయింది. ఇప్పుడు దేవుడు మరలా తిరిగి ఆయనకు బలాభివృద్ధిని కలగజేసి శత్రువు మీద జయాన్ని దేవుడు సంసోనికి ఇచ్చినారు. మరి ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, నీవు ఏ ఏ విషయాలలో శక్తిహీనురాలుగా ఉన్నావేమో, అయితే శక్తిహీనులమైనటువంటి మనకు ఆయన బలాభివృద్ధిని కలగజేసేది ఆయనే గనుక, నీకు అన్ని విషయాలలో బలాభివృద్ధిని కలగజేస్తాను అని దేవుడి ఉదయకాల సమయమున వాగ్దానం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వాగ్దానంను నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడు ఈ వాగ్దానము మనందరి జీవితాలలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇట్టి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. అయా, ఈ లోకములో మేమైతే శక్తిహీనులము, బలహీనులము, ఎందుకు పనికిరాని వారము తండ్రి. బలహీనులమైనటువంటి మమ్మల్ని తండ్రి నీ బలాభివృద్ధిని కలగజేస్తాను అని, శక్తిహీనులమైనటువంటి మమ్మల్ని బలవంతులుగా చేస్తానని వాగ్దానం చేశారు కదా తండ్రి. అయా, లోకములో ఉన్నవాని కంటే మాలో ఉన్నవాడు గొప్పవాడని ఈ లేఖనముల ద్వారా సెలవిచ్చుచుండగా ప్రభువా, అయా మమ్మల్ని బలవంతులుగా చేసే దేవుడు నీవే తండ్రి. ఎవరైతే ఆరోగ్యపరంగా శక్తిహీనముగా ఉన్నారో తండ్రి, అట్టి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి మంచి ఆరోగ్యాలతో నింపండి తండ్రి.
ఆర్థిక పరమైనటువంటి శక్తిహీనతలో ఉన్నారో తండ్రి, వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరే వారిని బలపరచండి తండ్రి. విడిపోయిన కుటుంబాలను కట్టండి ప్రభువా. కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి తండ్రి. అయా, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి అయా. చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానమును, జ్ఞాపశక్తిని దయచేయండి ప్రభువా. ఉద్యోగాలు లేని వారి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారికి ఉద్యోగాలను మీరు ఇప్పించమని అడుగుచున్నాను దేవా. అయా, మా దేశాన్ని పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయా. మా దేశాన్ని, దేశ ప్రజలను మీరు దీవించండి, ఆశీర్వదించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. ఈ దినమున నూతనంగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించండి దేవా. నీ ప్రియబిడ్డలు చేస్తున్న ఉద్యోగమును, వ్యాపారమును, చేతి పనులన్నిటినీ కూడా మీరు ఆశీర్వదించండి ప్రభువా. నీకు స్తోత్రములు దేవా. అయా నా తండ్రి, ఈ దినమున ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయా. వారి ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. మార్గమధ్యంలో నీ దేవదూతల కాపుదల నీ ప్రియబిడ్డలకు తోడుగా ఉంచమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.